ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై విచారం వ్యక్తం చేసిన WHO అమెరికా పునరాలోచించాలని విజ్ఞప్తి చేసింది. WHOకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా ప్రకటించింది. ఇలాంటి సమయాల్లో WHOను బలపర్చాలే తప్ప బలహీనపరచకూడదని హితవు పలికింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది. అమెరికన్లతో సహా ప్రపంచ ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నామని WHO ఎక్స్లో పోస్ట్ చేసింది. బలమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణం, వ్యాధి మూల కారణాల గుర్తింపు, వ్యాధుల వ్యాప్తి నిరోధించడంలో కృషి చేస్తున్నట్లు పేర్కొంది. సంస్థ ఏర్పాటైన 1948 నుంచి అమెరికా WHOలో కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేసింది. 7 దశాబ్దాల్లో ప్రపంచంలో మశూచిని అంతం చేసి పోలియోను చివరి దశకు తీసుకొచ్చామని పేర్కొంది. WHO నుంచి వైదొలిగే నిర్ణయంపై అమెరికా పునరాలోచన చేయాలని ఆశిస్తున్నట్లు వివరించింది. కోట్ల మంది శ్రేయస్సు కోసం అమెరికా WHO మధ్య భాగస్వామ్యాన్ని కొనసాగించాలని కోరింది. US వైదొలిగిన WHOకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా స్పష్టం చేసింది. WHOను మరింత బలోపేతం చేయాలి తప్ప ఇలా బలహీనపరచకూడదని చైనా హితవు పలికింది. ఆరోగ్యకర ప్రపంచం కోసం చైనా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొంది. WHO కార్యకలాపాలకు మద్దతును కొనసాగిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. 32.5 కోట్ల జనాభా ఉన్న అమెరికా WHOకు $50 బిలియన్ నిధులు ఇస్తుంటే 140 కోట్ల జనాభా గల చైనా $3.90 బిలియన్ చెల్లిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇది అన్యాయం కాబట్టే వైదొలుగుతున్నట్లు ట్రంప్ తెలిపారు. కోవిడ్ వ్యాప్తి సమయంలోనూ WHO బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ట్రంప్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. తొలిసారి అధ్యక్షుడైన సమయంలోనే WHO నుంచి వైదొలగాలని ట్రంప్ చూశారు. ఎన్నికల్లో బైడెన్ గెలుపొందడంతో ఆ నిర్ణయంపై వెనకడుగు వేశారు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో WHO నిధులకు కొరత తలెత్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాధులపై పరిశోధన, సమాచార మార్పిడిపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా పేద దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.